హైదరాబాద్ బోడుప్పల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హిందువుల్ని కించపరుస్తూ మాట్లాడిన సామెల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో ఆలయాల్లో పొర్లుదండాలు పెట్టిన ఎమ్మెల్యే సామెల్ ఇప్పుడు హిందువుల్ని కించపరిచేలా మాట్లాడటంపై బీజేవైఎం కార్యకర్తలు భగ్గుమన్నారు. కోడిగుడ్లతో ఆయన ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అందరూ సామెలైనటువంటి హిందువుల ఓట్లతో తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంతో, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అడ్డగూడ మండల ఆశీర్వాదం, హనుమాన్ దేవాలయం ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలిచి వీడు హిందుత్వం మీద విమర్శిస్తుడు. వీడు ఈ కొడుకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీడు నియోజకవర్గంలో అక్రమ ఇసుకతోటి డబ్బులు సంపాదించి అహంకారం నెత్తెలకు ఎక్కినాక ధర్మం మీద దాడి చేస్తే వీళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నియోజకవర్గంలో తిరగడం ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. వీడి లెక్క మా బండి సంజయ్ అన్న రోజుకొక పార్టీ మారి రోజుకొక పూటగా పాటవాడి అధికార దాహంతో ఎంతవరకైనా దిగజారలేదు. కాబట్టి మందర సామ్యాలు గుర్తు తెచ్చుకొని ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మందర సామ్యాలకు ఉంది. హైదరాబాద్ బోడుప్పల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బోడుపల్లిని మందల సామిల్ ఇంటిపైన దాడి జరిగింది. ముఖ్యంగా కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసినటువంటి సంఘటన. అయితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో సామిల్ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడాడంటూ కూడా బోడుపల్లో తన ఇంటి దగ్గరికి వెళ్లి కొంత అక్కడ అంటే కోడిగుడ్లతోటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో దేవాలయాల దగ్గర పొర్లదండాలు పెట్టి నన్ను గెలిపించండి అంటూ కూడా సామిల్ అనేక సార్లు హిందువులతోటి ఆయన మాట్లాడాడు. మరోవైపు ఇప్పుడు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. బేషరతుగా 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా వాళ్ళు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.